వసంతాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భారీగా రజతోత్సవ వేడుకలు నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్తా ఉన్నారు. వరంగల్ జిల్లా ఏదైతే ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి ఈ సభకు దాదాపుగా 1213 విస్తీర్ణంలో ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ సభకు వెళ్ళడానికి 3000 బస్సుల వరకు కూడా ఆర్టీసీ బస్సులుని వినియోగించుకోనున్నారు. దాంతోపాటుగా అక్కడికి వచ్చేటటువంటి కార్యకర్తలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, దాంతోపాటుగా మజ్జిగ ప్యాకెట్లు, దాంతోపాటుగా ఏదైనా అపశృతి చోటు చేసుకుంటే కనుక ముందస్తుగానే అటు ఏదైతే అంబులెన్స్లను వైద్యులను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ నలుదిక్కుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు వస్తారన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్కింగ్ ఫెసిలిటీ అంటే ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి ఆ మార్గం గుండానే అటు ఏదైతే పార్కింగ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత వారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పార్టీ క్యాడర్ని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ఏదైతే ప్రధానంగా ఈ పార్టీ స్థాపనకు సంబంధించి కూడా ఆనాడు ఏ ఉద్దేశంతో ప్రారంభించారో ఆ ఉద్దేశం నెరవేరినటువంటి నేపథ్యంలో తదుపరి తెలంగాణ సిద్ధించిన తర్వాత అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తదుపరి ప్రధాన ప్రతిపక్ష పాత్రను ప్రస్తుతం పోషిస్తున్నటువంటి నేపథ్యంలో తదుపరి రానున్నటువంటి రోజుల్లో అటు అధికార పక్షాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి ప్రధాన కారణాలకు సంబంధించి కావచ్చు, ఆనాటి జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మరొక అంశం ఏదైతే ఏం మాట్లాడతారు అనేది మాత్రం ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత గత సంవత్సరం, దాంతోపాటుగా ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ సందర్భంగా అటు ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలోనే వారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏం మాట్లాడతారు అనేది మాత్రం ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కావచ్చు, నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.